హాయ్ అండి. నా ఊపిరి నీవే సఖియా పార్ట్ 38. అంతలోని ఆమె ఫోన్ వైబ్రేట్ అయ్యింది. ఇద్దరు టీపై మీద ఉన్న ఫోన్ వైపుకు చూశారు. అంత దూరం నుండి కూడా ఆర్యకు ఫోన్ స్క్రీన్ మీద కాలర్ ఐడి కనిపించింది. అది నిఖిల్ నుండి వచ్చిన కాల్. అంజలి ఫోన్ తీయడానికని వెళ్ళింది. ఆ చిన్న అపార్ట్మెంట్ లో ఆమెకు ఏకాంతంగా మాట్లాడుకోవడానికి ఉన్న ఒకే ఒక చోటు తన బెడ్రూమే. ఇంకా అక్కడికి వెళ్ళి కాల్ మాట్లాడడం మొదలు పెట్టింది. కానీ తలుపులు మాత్రం కొద్దిగా తెరిచి ఉంచింది. హలో నిఖిల్, ఏంటి విషయం? అంజలి, నేను ఈ రాత్రికి నీ దగ్గరకు వచ్చి ఉండిపోతాను అని అవతల నుండి నిఖిల్ ఉత్సాహంగా పట్టు వదలనట్టుగా అన్నాడు. ఎందుకు? బయట వాతావరణం ఎంత దారుణంగా ఉందో చూడడం లేదా? నువ్వు కారు ఎక్కేలోపే తడిసి ముద్దయిపోతావు. కానీ నాకు నీ గురించి బన్నీ గురించి చాలా భయంగా ఉంది. మీ ఇద్దరికి ఉరుములు మెరుపులు అంటే మరి భయం కదా. ఆర్య ఇంకా అపార్ట్మెంట్ లోనే ఉన్నాడని గుర్తుకొచ్చి అంజలి గుండె బిగుసుకుపోయినట్టు అనిపించింది. ఆమె తొందరగా, వద్దు వద్దు, నువ్వు రావద్దు, నేను బన్నీ ఎలాగో పడుకోవడానికి రెడీ అవుతున్నాం. సరే అయితే బాయ్ అని చెప్పింది. ఇంకలా చెప్పి ఆమె ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగింది. కానీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆర్య ఉనికి అకస్మాత్తుగా ఆమె బెడ్రూమ్ లోనికి ప్రత్యక్షమయ్యింది. అంతేకాదు అతను సరిగ్గా ఆమె వెనుక నిలబడి ఆమెను అంచనా వేస్తున్నట్టుగా చూస్తున్నాడు. ఆర్య గారు, మీరు? ఆమె తన విశాలమైన కళ్ళతో అతన్ని చూసి ఆశ్చర్యపోయింది. దేవుడా, నన్ను ఇలా భయపెట్టడం ఆయనకు అవసరమా? మొహమాటం లేకుండా అడిగాడు. నువ్వు నిఖిల్తో ఉన్నావా అని. అతని ప్రశ్నకు ఆమెకు నోటమాట రాలేదు. నివ్వెరపోయింది. ఇతరుల వ్యక్తిగత విషయాల్లోకి తొంగి చూడడం తప్పు అని అతనికి తెలియదా? తన వ్యక్తిగత జీవితం గురించి అడిగే హక్కు అతనికి ఉందని ఆమె అనుకోలేదు. కానీ అయినా సరే ఆమె సూటిగానే సమాధానం ఇచ్చింది. లేదు. ఎందుకు? మీ ఇద్దరి మధ్య సంబంధం ఎంతవరకు వచ్చింది అని అతను మరింత ఒత్తిడి చేశాడు. ఆ విషయం లోతుల్లోకి వెళ్ళటం అతనికి అత్యవసరం అన్నట్టుగా. అతను ఇప్పటి వరకు చేసిన సహాయాన్ని దృష్టిలో పెట్టుకుని అంజలి ఓపిగ్గా ఉండాలని డిసైడ్ అయింది. మేము స్నేహితులుగా హత్తుకున్నాం. మీరు అడిగేది దాని గురించి అయితే, అంటే ముద్దు పెట్టుకున్నారా అని అతను ప్రతి ప్రశ్నతో మరింత లోతుగా వెళ్తూ అడిగాడు. ఆమె కళ్ళు ఆర్పింది. ఆ క్షణంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేనట్టుగా. అతను అడిగాడని నేను అన్ని చెప్పాలా? పైగా ఈ మనిషి నిమిషం నిమిషానికి మరింత ప్రమాదకరంగా మారుతున్నాడు. ఇతను ఇంకెక్కువసేపు ఇక్కడ ఉండనివ్వకూడదు. ఒక చిన్న నవ్వుతో ఆమె, చాలా ఆలస్యమైంది ఆర్య గారు, బహుశా మీరు తిరిగి వెళ్ళాలేమో అని అంది. అతను ఆమెను అలా అలా చూస్తూ ఉండిపోయాడు. ఆమె ఇంకప్పుడే స్నానం చేసి వచ్చింది. ఆమె నుండి వస్తున్న ఇక సువాసన అతన్ని ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. అతను అకస్మాత్తుగా కళ్ళు చిన్నవి చేశాడు. తనలోని కోరికలను తన విచక్షణను అధిగమిస్తున్నాయని అతను గ్రహించాడు. ఒక వేటగాడు తన ఎర్రను చూసినట్టు ఆమెను చూశాడు. అంజలి అతని పక్క నుండి దాటి వెళ్ళిపోతూ ఉండగా అతని చెయ్యి మెరుపు వేగంతో ముందుకు వచ్చి ఆమె నడుముని చుట్టేసింది. ఆమె ఆశ్చర్యంతో వెనక్కి తూలి అతని కాళ్ళ మీద పడింది. కాళ్ళు చేతులు పెనవేసుకుని ఆమె మీద అతను పడుతూ ఇద్దరు మంచం మీద పడిపోయారు. ఆ క్షణం ఏం జరిగిందో అసలేమీ అర్థం కాలేదు. ఆమె నిరాశగా ఏదో చెప్పబోతూ ఉండగా ఆర్య ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఆమె పెదాల మీద తన పెదాలను ఆనించి ఆమె గొంతును పూర్తిగా మూసేశాడు. ఆమె నోటి నుండి ఒక అణిచేయబడిన మూలుగు వెలువడింది. ఆమె మెదడు మొద్దుబారిపోయింది. తన ప్రమేయం లేకుండానే ఆమె నరాలలో తేలికపాటి కరెంట్ వచ్చినట్టు అనిపించింది. ఆమె శరీరం నిజానికి అతని ముద్దుకు లొంగిపోతుంది. ఆర్య ముద్దు ధైర్యంగా చాలా దూకుడుగా ఉంది. అతను ఆమె పెదాలను ఆస్వాదిస్తూ ఆమెకు మాట కూడా రాకుండా చేస్తున్నాడు. ఏ మాత్రం కూడా అవకాశం ఇవ్వలేదు అంజలికి ఆర్య. అదే సమయంలో అతని విశాలమైన పట్టుత్వమైన శరీరం ఆమెను ఊపిరాడకుండా చేసింది. ఆర్య తన ఇష్ట ప్రకారం ఆమెతో ప్రవర్తిస్తూ ఉంటే అంజలి ఏమీ చేయలేకపోయింది. ఇందులోని ప్రమాదాన్ని గ్రహించిన తర్వాతే ఆమెకు స్పృహ తిరిగి రావటం మొదలయ్యింది. ఆమె కళ్ళు పెద్దవిగా తెరుచుకున్నాయి. అతని వైపుకు కోపంగా చూస్తూ గట్టిగా అతన్ని దూరంగా నెట్టింది. చివరికి అతను ఆమెను వదిలాడు. వాళ్ళ ముక్కుల కొనలు ఒకదానొకటి తాకుతూ చూపులు కలుసుకున్నప్పుడు గాలి ఉద్రేకతతో బరువెక్కినట్లు అనిపించింది. ఆ క్షణపు వేడిలో ఇద్దరు ఊపిరి తీసుకున్నారు. ఆమె పళ్ళు బిగబెట్టి, నన్ను వదులు ఆర్య, నేను హెచ్చరిస్తున్నాను అని కోపంగా అంది. ఆర్య తెరిచి ఉన్న అంజలి పెదాల మీద తన చేతిని అడ్డుపెట్టి ఆమె నాపుతూ బొంగురుపోయిన గొంతుతో ఇలా అన్నాడు. గట్టిగా మాట్లాడకు, బాబు లేస్తాడు.
అంజలి వెంటనే నిశ్శబ్దమైపోయింది. కానీ అతని కళ్ళల్లోని చిలిపిదనాన్ని చూసి ఆమె అతన్ని తోసేసింది. అతను ఆమె పైనుంచి లేవగానే అతనిలో వచ్చిన శారీరక మార్పు ఆమె కంటపడకుండా ఉండలేకపోయింది. అది చూసి సిగ్గుతో ఆమె ముఖం ఎరుపెక్కింది. అయ్యో దేవుడా, ఛే, ఏంటిది అని మనసులోనే అనుకుంది. ఆర్య కూడా నిరాశగా ఉన్నాడు. అతని అందమైన ముఖంలో ఒక రకమైన బాధ కనిపిస్తూ ఉండగా అతను నెమ్మదిగా గంభీరమైన గొంతుతో, అయితే నేను వెళ్ళొస్తాను అని అన్నాడు. మరో మాట మాట్లాడకుండా అంజలి మంచం దిగి అతనికి తలుపు తీయడానికి వెళ్ళింది. అతను వెళ్ళిపోవడాన్ని చూస్తూ ఇకపై అతన్ని ఎప్పుడు ఇంట్లోకి అడుగు పెట్టనివ్వకూడదని గట్టిగా ప్రమాణం చేసుకుంది. ఆర్య ఎంత ప్రమాదకరమో ఇప్పుడు ఆమెకు అర్థమైంది. అతనిలో ఒక మృగం కూడా ఉంది. అది ఏ క్షణంలోనైనా దాడి చేయగలదు. అప్పటికి ఇంకా వర్షం ఆగలేదు, వస్తూనే ఉంది. ఆర్య కనుమరుగైన తర్వాత కానీ అంజలికు అతనికి గొడుగు ఇవ్వలేదనే విషయం గుర్తుకు రాలేదు. అతను తన కారును అపార్ట్మెంట్ కు కొంచెం దూరంలో పార్క్ చేశాడు. ఈ వేగంతో వెళ్తే కారులోకి చేరేలోపే పూర్తిగా తడిచిపోతాడు. అతని మీద జాలి పడబోయిన ఆమె కొన్ని నిమిషాల తర్వాత తమ మధ్య జరిగిన ఆ సంఘటనను తలుచుకుని ఆ వర్షంలో తడిస్తే అతనికి వేడి చల్లారుతుందని సరిపెట్టుకుంది. ఇంతలో హాస్పిటల్లో ఉన్న కావేరి అంజలి ఆర్య కలిసి ఉన్నారనే ఆలోచనలతో నరకం అనుభవిస్తుంది. ఆ అమ్మాయి ఏదో మాయ మాటలు చెప్పి ఆర్యని బుట్టలో వేసుకోవడానికి చూస్తుంది. ఇక ఆలోచన రాగానే కావేరి అదే రాత్రి హాస్పిటల్ నుండి హడావిడిగా బయటికి వచ్చింది. తెల్లవారుజామున ఆర్య తనకు కేటాయించిన డ్రైవర్ నెంబర్ కు కావేరి ఫోన్ చేసింది. ఆమెను ఒక చోటు నుండి మరొక చోటికి సురక్షితంగా తీసుకెళ్లడం ఆ డ్రైవర్ పని. అదంతా ఆర్యని సిద్ధం చేశాడు. కొండలరావు గారు, రాజేశ్వరి దేవి గారి ఇంటి అడ్రస్ మీకు తెలుసా అని కారు ఎక్కగానే కావేరి అడిగింది. మీరు రాజేశ్వరి దేవి గారి ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నారా మేడం అని కొండలరావు ఆశ్చర్యంగా అడిగాడు. అవును, దయచేసి నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళండి, అది చాలా అవసరం అని ఆమె దర్పంగా చెప్పింది. ఆర్య కావేరితో ఎంత దయగా మర్యాదగా ప్రవర్తించాడో కొండలరావు చూశాడు. కాబట్టి అతను ఆమెను ప్రశ్నించకుండా రోడ్డు పక్క నుండి కారును తీసి రాజేశ్వరి దేవి గారి ఇంటి వైపుకు నడిపాడు. అరగంట తర్వాత కావేరి విలాసవంతమైన అందమైన స్తంభాలతో ఉన్న ఒక పెద్ద భవనం ముందు నిలబడి ఉంది. ఆమె గొంతు తడారిపోయింది. సిటీ మధ్యలో స్థలం చాలా అరుదు, ఖరీదైనది. అలాంటి చోట ఇంత పెద్ద భవనాన్ని సొంతం చేసుకోవడానికి కేవలం డబ్బుంటే సరిపోదు, నిజంగా దానికి అసలు పవర్ కావాలి. రాజేశ్వరి గారి కుటుంబం గురించి తనకు ఎంత తక్కువ తెలుసో కావేరికి అప్పుడు అర్థమైంది. ఆర్య గురించి ఆమెకు తెలిసినంతగా పత్రికలు, మీడియాలో వచ్చిన కథనాల ద్వారానే. మరి ఇప్పుడు ఇక్కడ నిలబడి అతని కుటుంబం ఇంటి వైభవాన్ని చూస్తూ ఉంటే ఆమెలో ఇంకా ఆశ పెరిగింది. ఎలాగైనా సరే ఈ ఇంటి యజమానురాలను అవ్వాలి అని అనుకుంది. ఆమె ఇక్కడే ఉండి ఆర్యకు భార్య కావాలి అనుకుంది. కావేరికి 2 తమ్ముళ్ళు ఉన్నారు. ఆమె సొంత కుటుంబంలో ఆమె స్థానం ఎప్పుడు అన్నదమ్ముల నీడలో మరుగున పడిపోయింది. ఆ జీవితం నుండి బయటపడడానికి ఆమె జీవితాంతం విపరీతంగా ప్రయత్నించింది. ఇంట్లో అయినా సమాజంలో అయినా ఆమెను ఎప్పుడూ చిన్న చూపే చూసేవారు. అందుకే విలాసవంతమైన జీవితం కోసం ఆమె ఆరాటపడింది. ఆమె సొంతంగా ఏదైనా సాధించాలి అనుకుంది, లేదా అధికారాన్ని చేజిక్కించుకోవాలి అనుకుంది. ప్రస్తుతానికి తన కలలను నిజం చేసుకోవడానికి ఆమెకు ఒక షార్ట్ కట్ దొరికింది. దాన్ని కాపాడుకోవడానికి ఆమె ఏదైనా చేయడానికి రెడీ అయింది. తన దారి అడ్డు వచ్చిన వారిని, ముఖ్యంగా అంజలిను, ఆమె కొడుకును తొలగించుకోవడానికి కూడా ఆమె ఏ మాత్రం వెనకడదు. కొత్తగా వచ్చిన పట్టుదలతో కావేరి భుజాలు ఎగరేసుకుని పక్క తలుపు దగ్గర ఉన్న బెల్ నొక్కింది. ఒక పని మనిషి తలుపు దగ్గరకు వచ్చి మర్యాదగా, మీరు ఎవరి కోసం చూస్తున్నారు అమ్మాయి అని అడిగింది. నమస్కారం, నేను రాజేశ్వరి దేవి గారిని చూడడానికి వచ్చాను అని కావేరి బదులిచ్చింది. ఆర్య నానమ్మైన రాజేశ్వరీదేవి ఆ కుటుంబానికి పెద్ద దిక్కు అని ఆమె పత్రికలలో చదివింది. దయచేసి మీ వివరాలు ఇక్కడ రాయండి, మీ ఐడి చెక్ చేసిన తర్వాత మిమ్మల్ని లోపలికి పిలుస్తాము. పని మనిషి ఆమెకు ఒక ఫారంతో ఉన్న క్లిప్ బోర్డ్ ఇచ్చింది. కావేరి చెప్పినట్లే చేసి తన ఐడి కార్డును కూడా ఇచ్చింది. బయట 10 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత చివరికి ఆమెను లోపలికి అనుమతించారు. ఆ సమయంలో రాజేశ్వరీదేవి తోటలోని ఒక అందమైన మండపంలో బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. ఒక అమ్మాయి తనను చూడాలి అనుకుంటుంది అని వినగానే ఆశ్చర్యపోయి వచ్చిన వ్యక్తి అంజలి ఏమోనని ఒక క్షణం అనుకున్నారు. మిస్ అంజలినా?
కాదు మేడం, ఆ అమ్మాయి పేరు అంజలి అని చెప్పారు, మన ఆర్యబాబు ఫ్రెండ్ అని చెప్పారు అని చెప్పింది. సరే అని ఆమెను లోపలికి పంపించు అన్నారు. కొద్దిసేపటికే పని మనిషి వెనక మండపంలోకి వస్తున్న ఒక యువతికి ఆమె కనిపించింది. రాజేశ్వరిదేవి నిజంగా ఈ రోజు అంజలిని చూడాలి అనుకున్నారు. కానీ ఈ అనుకోని అతిథి ఆమెకు ఆశ్చర్యం కలిగించింది. అసలు ఈ అమ్మాయి ఎవరు అని ఆమె మనసులోనే అనుకున్నారు. తెల్లబడిన జుట్టుతో ఇంటికి పెద్ద దిక్కుగా ఉండే గంభీరత ఉట్టిపడుతున్న రాజేశ్వరి దేవి గారి వైపుకు కావేరి చూసింది. అందువల్ల ఆవిడ ముందు అమర్యాదగా ప్రవర్తించే ధైర్యం ఆమెకు లేకపోయింది. వెంటనే ఆమె రాజేశ్వరి దేవి గారి వద్దకు నడిచి వినయంగా నమస్కరించింది. నమస్కారం రాజేశ్వరి దేవి గారు, నా పేరు కావేరి, నేను మీ మనవడి ప్రియురాలిని. రాజేశ్వరి దేవి గారు కనుబొమ్మలు ముడివేసి ఆశ్చర్యంగా అడిగారు. నువ్వు ఆర్య ప్రియురాలువా? అవునండి, నేను ఆర్య కలిసి ఎక్కువ కాలం కాలేదు, అందుకే మిమ్మల్ని వచ్చి కలవలేకపోయాను, క్షమించండి. రాజ ఇక ఆమె ముందు కావేరి బాధపడుతున్నట్టు నటించింది. ఆర్యకు తాను చూసిన పెళ్లి సంబంధాలు ఇష్టం లేదని రాజేశ్వరి దేవి గారికి ఎప్పటి నుంచో తెలుసు. మరి బహుశా తన మనవడు అంజలిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడకపోవడానికి కారణం ఈ కావేరినేమోనని ఆమెకు అనుమానం కలిగింది. అమ్మాయి, నీ కార్య ఎలా పరిచయం అయ్యాడో చెప్పగలవా? ఆ పెద్దయిన ఆమె సాధారణ రూపాన్ని గమనిస్తూ తను ఏ ధనవంతుల కుటుంబం నుండి రాలేదని గ్రహించి కావేరిని అంచనా వేస్తున్నట్లు చూశారు. అయితే ఆర్య నిజంగా కావేరితో ప్రేమలో ఉన్నాడా లేదా అనేది ఆమెను ఎక్కువగా తొలుస్తున్న ప్రశ్న. కావేరి తల దించుకుని పెదాలు ముడుచుకుని మౌనంగా ఉండిపోవడంతో రాజేశ్వరి దేవి గారు ఆసక్తిగా అడిగారు. ఏమైంది, ఎందుకలా నిశ్శబ్దంగా ఉన్నావు? కావేరి పెదాలు కొరుక్కుని ఆవిడ వైపుకు చూసింది. చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. ఎందుకు సిగ్గుపడడానికి ఏముంది, జరిగింది ఏంటో చెప్పు. రాజేశ్వరి దేవి గారిలో ఆసక్తి మరింత పెరిగింది. అప్పుడు కావేరి ధైర్యం కూడగట్టుకుని 5 ఏళ్ల క్రితం జరిగిందంతా కూడా రాజేశ్వరి దేవి గారికి చెప్పడం మొదలుపెట్టింది. అంజలి ఆర్యల మధ్య సాన్నిహిత్యం ఎలా జరిగిందో ఆమె ఊహించగలిగింది. కాబట్టి ఆ సంఘటన తనకే జరిగినట్లుగా కథను అల్లి చెప్పింది. కావేరి చెప్పిన కథ విన్న రాజేశ్వరి దేవి గారు ఒక అమ్మాయి కన్నెరికాన్ని తన మనవడు దోచుకున్నాడంటే నమ్మలేక కళ్ళు పెద్దవి చేసి చూశారు. ఆ గడియారం ఆధారంగానే ఆర్య నన్ను వెతికారు. ఆ తర్వాత జీవితాంతం నీ బాధ్యత తీసుకుంటాను అని నాకు మాట ఇచ్చారు. కావేరి కథ విన్నాక రాజేశ్వరి దేవి గారి కళ్ళల్లో సానుభూతి నిండిపోయింది. ఏదేమైనా తన మనవడి ప్రాణాల కోసం తన కన్నెరికాన్ని త్యాగం చేసిన కావేరి జాలికి అర్హురాలని ఆమె భావించారు. అమ్మాయి, ఆర్య తరపున నేను నీకు క్షమాపణలు చెప్పాలి అనుకుంటున్నాను. అంతేకాదు అతను నీకు న్యాయం జరిగేలా నేను చేస్తాను. ఆ పెద్దావిడ కావేరి స్థానంలో తనను తను ఊహించుకుని ఒక అమ్మాయిగా ఆ బాధను తను అర్థం చేసుకోగలిగారు. బహుశా ఆ సంఘటన జరిగినప్పుడు కావేరికి 19 ఏళ్ళు ఉండొచ్చు. అది ఒక అమ్మాయికి బంగారు భవిష్యత్తు ఉన్న వయసు. కానీ అలాంటి సమయంలో ఆమెకి ఎలా జరిగింది, దానివల్ల తను ఎంత బాధపడిందో కదా అని ఆమె మనసులోనే అనుకున్నారు. టిఫిన్ చేసావా అమ్మాయి అని ఆవిడ బాధగా అడిగారు. లేదు, ఇంకా తినలేదు అని కావేరి తలూపింది. ఎవరక్కడ? అమ్మాయికి టిఫిన్ సిద్ధం చేయండి, రాజేశ్వరి దేవి గారు పని వాళ్ళని ఆదేశించారు. కావేరి తల దించుకుని ఉన్న ఆమె ముఖంలో ఒక గర్వం విరిసింది. రాజేశ్వరి దేవి గారి ప్రవర్తనలో వచ్చిన ఈ మార్పు రాజేశ్వరి గారి కుటుంబంలోని తన స్థానం బలపడుతుంది అనడానికి సంకేతమని ఆమె మనసులోనే నమ్మింది కావేరి. ఇంతలో ఇక బంగారు షాప్ లో తన ఆఫీస్ లో అంజలి కొన్ని ఫైల్స్ చూస్తూ ఉండగా ఆమె ఫోన్ మోగింది. ఆమె ఫోన్ ఎత్తి హలో, ఎవరండి మాట్లాడేది అని అడిగింది. నేను కింద గుమ్మం దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాను, ఇప్పుడే కిందకి రా. ఆర్య గొంతు ఎంతో గంభీరంగా అయస్కాంతంలో ఆకర్షించేలా ఉంది. వేరే ఏ మగాడు అలా మాట్లాడలేడు. అతను తనను బలవంతంగా ముద్దు పెట్టుకుని జ్ఞాపకాలు ఆమెను వెంటాడడంతో ఒక క్షణం ఆమె ఊపిరి బిగిపెట్టింది. ఆ ఆలోచన రాగానే ఆర్యాన్ని చూడడానికి ఆమెకు మనసొప్పలేదు. అందుకే ఆమె అతని ఆహ్వానాన్ని వద్దంది. ఈ రోజు నాకు పనుంది కాబట్టి నేను మీ నానమ్మ గారి ఇంటికి రావటం లేదు. నువ్వు కిందకు వస్తావా లేక నేనే పైకి వచ్చి నేను తీసుకురావాలా? ఏదో ఒకటి తేల్చుకో, అతను అసంతృప్తిగా కోపంగా జవాబిచ్చాడు. అంజలి పెదాలు కొరుక్కుంది. మాట తప్పడం సరికాదని ఆమెకి తెలుసు. అందువల్ల ఆమె తన సామాన్లు సర్దుకుని పర్స్ తీసుకుని ఆఫీస్ నుండి బయలుదేరింది. ఆమె కిందకు రాగానే ఒక బ్లాక్ కలర్ కారు కనిపించింది.
ఆమె కార్ డోర్ తెరిచి లోపల కూర్చుంది. బ్లాక్ కలర్ కోట్ లో ఉన్న అతను భయపెట్టేలాంటి తేజస్సుతో కనిపించాడు. అంజలి కారులోకి ఎక్కిన వెంటనే వేరే వైపుకు తిరిగి కిటికీలో నుంచి బయటకు చూసింది. ముందు రోజు రాత్రి ఆర్య ఊహించిన విధంగా ప్రవర్తించిన తీరు గుర్తుకు రాగానే ఆమె ఒంట్లో ఒక్కసారిగా వణుకు పుట్టింది. మరోవైపు ఆర్య కారు ఇంజిన్ ఆన్ చేస్తూ కంపెనీ నుండి బయలుదేరుతూ ఆమె పక్క ప్రొఫైల్ వైపుకి తన చూపు నిలిపాడు. ఆ తర్వాత కొన్ని క్షణాల పాటు కారు లోపల నిశ్శబ్దం ఉంది. ఉన్నట్టుండి అతను హైవే మీద కారు వేగాన్ని పెంచాడు. దానికి భయపడిన ఆమె భయంగా తన సీటు బెల్ట్ ని గట్టిగా పట్టుకుని భయంతో అరిచింది. ఆర్య, ఇక్కడ వేగ పరిమితి గంటకు 80 కిలోమీటర్లు మాత్రమే అని అంది అంజలి భయంతో. మరి చూద్దాం ఎటు నుంచి ఎటు వెళ్తుందో స్టోరీ.